యాక్చువల్గా రాజధాని ఏరియా గురించే ఇప్పుడంతా హాట్ టాపిక్. మరి ఇంతటి ప్రయారిటీ ఉన్న ఏరియాకి సంబంధించిన ఎమ్మెల్యే అయ్యుండి మీకు మంత్రి పదవి రాలేదు అనేది మీ అనుచరులు కానివ్వండి, మీ నియోజకవర్గంలో ఉన్న మీ కార్యకర్తలు కానీ అనుకుంటున్న మాట. మరి మీకేమనిపించింది? మీరు కూడా సేమ్ ఇదే ఫీల్ అవుతున్నారా? నేను అవ్వట్లేదు. ఎందుకని? ఎందుకంటే మీకు అనిపించలేదా? నాకు అనిపించలేదు. మంత్రివర్గంలో అవకాశం కల్పించడం అనేది ముఖ్యమంత్రి గారి ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. బట్ కానీ అందరికీ ఆశ అనేది ఉంటుంది కదా. ఆశ ఉంటుంది కానీ దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఎందుకంటే నా పక్క నియోజకవర్గంలో లోకేష్ గారు ఉన్నారు, మా పార్లమెంట్లో పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు, ఆ పక్కనే తెనాలి నియోజకవర్గంలో నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు. సో ఇంత సీనియర్స్ మధ్య నాకు వస్తుందని నేను ఎప్పుడు ఆలోచించలేదు. జనాల్లో టాక్ మాత్రం వచ్చుంటే బాగుంటే అది ఉండడానికి ఒక రీజన్ ఉంది. అదేమిటంటే తాడికొండ నియోజకవర్గం నుంచి ఎప్పుడు గెలిచినా ఎవరో ఒకళ్ళకి మంత్రి పదవి తప్పకుండా వస్తుంది. ఆనవాయితీ తప్పింది అనేది కొద్దిమంది అభిప్రాయం. ఓకే, అలాగే మనం ఇందాక అనుకున్నట్టుగా రాజధాని పరిసర ప్రాంతంలో ఇప్పుడు ఏదైతే సెకండ్ ఫేజ్ భూ సమీకరణ జరుగుతోందో అదే హాట్ టాపిక్. అంటే ఫస్ట్ ఫేజ్లో కూడా కొంతమంది రైతులు ఇవ్వలేదు. రీసెంట్గా వాళ్ళు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చారు. మనకు తెలుసు ఏం జరిగిందో. ఈ సమీకరణకైనా మీరు ఆ మొదటి విడతలో ఎవరైతే రైతులు ఇవ్వలేదో వాళ్ళని ఒప్పించటంలో ఎందుకు ఫెయిల్ అయ్యారు? అంటే ఎందుకు ఒప్పించలేకపోయారు? అంటే మీకు 2-3 విషయాలు అవగాహన రావాలి. ఫస్ట్ మొట్టమొదటిది ఏమిటంటే ల్యాండ్ పూలింగ్ జరిగిన సందర్భంలో తాడికొండ నియోజకవర్గంలో మెజారిటీ భూములు ఇచ్చేశారు. ఇప్పుడు ఎవరైతే రాజధానికి భూములు ఇస్తామని అంటున్నారో దానికి రెండో విడత పూలింగ్ అనేది ఇప్పుడున్న దానిది కాదు. ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని కలిశారంటున్నారో వారు కాదు, అది మొదటి విడత పూలింగ్లో వాళ్ళు. అది ఉండవల్లి పెనుమాక రైతులు. ఉండవల్లి పెనుమాక నా నియోజకవర్గంలో లేదు. సో నా నియోజకవర్గంలో ల్యాండ్ పూలింగు దాదాపు పూర్తి అయిపోయింది. ఉండవల్లి పెనుమాకలో కూడా ఇంకా పూర్తి కావాల్సింది చాలా తక్కువ ఉంది. ఓకే, దాదాపు అన్నారు. ఇంకా మీ నియోజకవర్గంలో ఎంత ల్యాండ్ పెండింగ్ ఉంది? ఎంతమంది రైతులు ఒప్పుకోవటం లేదు? ఇప్పుడు అందరూ ఒప్పుకున్నారు. దాదాపు 100-150 ఎకరాల కంటే ఎక్కువ లేదు. ఓకే, సో మిగిలిన 33,000 ఎకరాల్లో దాదాపు 26,000 ఎకరాలు నా నియోజకవర్గం ఉంటే అందులో దాదాపు అందరూ ఇచ్చేశారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన వ్యక్తుల్లో ఒక అతను మా నేలపాడు నుంచి ఉన్నాడు, అతను కూడా ఇచ్చేశాడు. ఓకే, సో తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చాక ఎలా ఒప్పించారు? ఎలా ఒప్పుకున్నారు? వాళ్ళు తెలుసుకున్నారు. అసలు ఎందుకు కలిశారంటే ల్యాండ్ పూలింగ్ ఇస్తే వచ్చే లాభం కంటే ల్యాండ్ ఎక్విజిషన్ వల్ల జరిగే నష్టం ఎక్కువ అనేది వాళ్ళందరి అభిప్రాయం. వాళ్ళ మెయిన్ ఏంటంటే ఎకరం ఇస్తే 1,450 గజాలు తిరిగి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇస్తారు వాళ్ళకి, పెనుమాక ఉండవల్లి, ఎందుకంటే సెమీ అర్బన్ ఏరియా కాబట్టి. సో అది చాలదు, మాకు ఎక్కువ కావాలంటారు. మేము రోడ్లకు ఇస్తాం కానీ మిగిలిన నాటికి ఇవ్వమంటారు. అది కొద్దిగా స్వార్థంతో కూడుకున్నదే తప్ప పాలసీలో మార్పు తీసుకురావాలనేది అందరికీ ఒకే రకమైన పాలసీ ఉంటుంది, కానీ ఎవరికి నచ్చినట్టు పాలసీ వాళ్ళకి ఇవ్వటం కష్టం. ఇంత పెద్ద ప్రాజెక్టులో 95-96% పూర్తి అవటం చాలా సక్సెస్ కింద లెక్క. ఇంకా మిగిలిన 2-3% ఇవ్వటం అనేది ఎప్పుడూ ఉంటారు, ఎనీ ప్రాజెక్టులో ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే మొదటి దశ భూసేకరణ చాలా ఫాస్ట్గా అయిపోయింది, కానీ రెండో దశ భూసేకరణ ఎందుకు నత్తనడక సాగుతోందని మీరు అనుకుంటున్నారు? కారణం ఏంటి? మీకు క్లారిటీగా మళ్ళీ ఒకసారి చెబుతున్నాను. ఉండవల్లి పెనుమాకకి సంబంధించింది మొదటి దశలోదే. మొదటి దశ రెండో దశ అంటే లేదు, ఎక్స్టెన్షన్. నేను ఎలా అడుగుతున్నానంటే నాట్ ఓన్లీ మీ నియోజకవర్గం, ఆ చుట్టుపక్కల మొత్తం ఏదైతే భూ సమీకరణ జరుగుతుందో రాజధానికి సంబంధించి ఓవరాల్గా అడుగుతున్నాను. ఓవరాల్గా మీకు ఎందుకంటే దగ్గర నుంచే చూస్తారు, మీ పక్కనే, మీరు దగ్గరే కాబట్టి మీకు ఒక ఐడియా ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళు చెప్పే దానిలో కొంత మేరకు న్యాయం ఉంది. ఏమిటంటే వాళ్ళ భూములు ఖరీదు ఎక్కువగా ఉన్నాయని. ఓకే, ఇప్పుడు ఖరీదు ఎక్కువగా ఉండొచ్చు, కానీ డెవలప్ అయిన తర్వాత ఎంతకంటే ఎక్కువ లాభం వస్తుంది వాళ్ళకి. అది వాళ్ళు అర్థం చేసుకోవటంలో లోపం. అంటే ఒక 1,450 గజాలు అర్థమయ్యేలా మీరు చెప్పలేకపోయారు అనుకోవచ్చు. వాళ్ళకి తెలుసు, కూటమి ప్రభుత్వం వాళ్ళకి తెలుసు, తెలియక ఏం కాదు.
తెలియకుండా వాళ్ళు ఏం చేయట్లే, వాళ్ళు స్వార్థం దాన్ని మించి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఓకే. సో అందుచేత జరుగుతుంది. ఇప్పుడు డెవలప్ అయిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో ఒక్కొక్క ఎకరం ఎంత పలుకుతుంది, ఒక గజం ఎంత పలుకుతుంది, డెవలప్మెంట్కి ముందు ఊహించడం అందరి వల్ల కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాబోయే 25 సంవత్సరాల గురించి ఆలోచిస్తారు. అది నేను అనుకోండి రాబోయే 5-6 సంవత్సరాల నుంచి ఆలోచించలేను. ఒక ఊర్లో ఉన్న రైతు తనకు ఇమీడియట్ బెనిఫిట్ రావట్లేదని ఫీల్ అవుతారు తప్ప, వాస్తవంగా వాళ్ళు కొద్దిగా ఓపిక పెడితే ఖచ్చితంగా డెఫినెట్గా వాళ్ళకి అనుకున్న దానికంటే ఎక్కువ లాభం వస్తుంది. అయితే ల్యాండ్ పూలింగ్ ప్యాకేజీలు కానివ్వండి, లేకపోతే కౌలు చెల్లింపుల విషయంలో అంటే రైతులకి మీరు అర్థవంతంగా చెప్పలేకపోతున్నారా, లేకపోతే ఆ విషయాల్లో ఇంకా రైతులు కొంత అసంతృప్తితో ఉన్నారన్న విషయం క్లియర్గా అర్థమవుతోంది? ఎందుకంటే వాళ్ళు రైజ్ చేస్తున్న క్వశ్చన్స్ కానివ్వండి, వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు కానీ చూస్తుంటే వాళ్ళు ఇంకా అసంతృప్తితో ఉన్నారన్న విషయం క్లియర్గా అర్థమవుతోంది. అంటే ఎందుకు అలా వాళ్ళు అసంతృప్తితో ఉన్నారని మీరు అనుకుంటున్నారు? కేవలం అవగాహన లోపం అనుకుంటున్నారా? ల్యాండ్ పూలింగ్ ప్యాకేజీకి సంబంధించి ఎవరు అసంతృప్తిగా లేరు. ఎవరైతే మీరు మెన్షన్ చేసిన ఉండవల్లి పెనుమాకలో కొంతమంది మాత్రమే, అక్కడ కూడా 200 ఎకరాల కంటే ఎక్కువ ఇవ్వడానికి అవకాశం లేదు. మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇచ్చేసారా మొత్తం రైతులు? ఇంకా 200 ఎకరాల లోపే ఇవ్వాలి. ఓకే. సో అదే సీడ్ యాక్సిస్ రోడ్డుకి అయితే 2.5 ఎకరాలు మాత్రమే మిగిలి ఉంది. సో ఇంత పెద్ద ప్రాజెక్ట్ జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఇమీడియట్గా వచ్చే లాభం గురించి ఆలోచించే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. పూలింగ్ ప్యాకేజ్ అందరికీ తెలుసు. ఇప్పుడు రెండోసారి ఇచ్చిన వాళ్ళకి కూడా 40,000 కౌలు ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం 3,000 పెరుగుతుంది. సో ప్యాకేజ్ తెలియక కాదు, వాళ్ళు తెలివి లేక కాదు, ఆలోచన లేక కాదు, స్వార్థం డామినేట్ చేస్తారు.